జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పదే పదే ఆరోపించింది. ట్రాన్స్ఫార్మర్లలో దోపిడీ చేసిందని, స్మార్ట్ మీటర్లతో దోచుకున్నారు అని కూడా ఆరోపించారు. తమ బినామీ కంపెనీ అని విమర్శించిన కంపెనీకే మళ్లీ ఎందుకు భూములు కేటాయించారని వైసీపీ టీడీపీని ప్రశ్నించొచ్చు. కానీ అలా చేయకపోగా వైసీపీకి చెందిన మీడియాలో భూసేకరణ సరిగ్గా చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండోసోల్ కి మద్దతుగా వార్తలొస్తున్నాయి. ఇండోసోల్ కంపెనీపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని, గతంలో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తోంది. కానీ ఆ కంపెనీ పెట్టుబడులు రద్దు చేయాలని, భూసేకరణ వద్దని మాత్రం చెప్పడం లేదు. ఇవన్నీ ఇండోసోల్ కంపెనీ జగన్ బినామీది అనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. మొదట్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక్కరే ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కరేడు రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. జూలై 10న కరేడులో పర్యటిస్తానని కూడా ఆమె చెప్పారు. పరిశ్రమలు రావాలంటే భూములు కావాలి. అయితే భూసేకరణకు ఒక ప్రక్రియ ఉంటుంది. స్థానికులతో మాట్లాడి వారిని ఒప్పించి వారి అనుమతితో భూములు తీసుకోవాలి. రైతులు నష్టపోకుండా భూములకు తగిన ధరను నిర్ణయించడం, వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం, అలాగే పరిశ్రమ ఏర్పాటయ్యాక దాని లాభాల నుంచి స్థానికులకు కూడా ప్రయోజనం కలిగించడం వంటివి చేయాలి. మరిప్పుడు కరేడ్ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.